1944లో 'సీతారామ జన్మం' సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ రోజుల్లో సంవత్సరానికి మహా అయితే 7-10 సినిమాలు రిలీజయ్యాయి. ఆ లెక్కన చూసుకుంటే 1944 నుంచి 1950 వరకు ఆయన 14 సినిమాల్లో నటించారు. ఆ 14 సినిమాల్లో ఎన్ని సినిమాలు హిట్టయ్యాయో చూసుకుంటే ప్రతీదీ ఒక్క 2 సినిమాలు మినహా అన్ని సినిమాలు 100 రోజులు ఆడాయి. అందులో 44 వచ్చిన 'సీతారామజననం' ఒక కేంద్రంలో 100 రోజులు ఆడింది. 45లో వచ్చిన 'మాయాలోకం' 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. తర్వాత వచ్చిన 'ముగ్గురు మరాఠీల' చిత్రం 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 46లో వచ్చింది ఈ చిత్రం. 47లో వచ్చిన 'పల్నాటి యుద్ధం' ఒక కేంద్రంలో ఆడింది. 1948 అక్కినేని వారికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన సంవత్సరం. ఈ సంవత్సరం అక్కినేని వారు 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి 'భరణి వారి రత్నమాల', రెండోది 'ప్రతిభా వారి బాలరాజు'. 'భరణి వారి రత్నమాల' కూడా 2 కేంద్రాల్లో సక్సెస్ఫుల్‌గా 100 రోజులు ఆడింది. 'బాలరాజు' సినిమా 'ప్రతిభా వారి బాలరాజు' సినిమా 11 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. విజయవాడ జైహింద్ టాకీస్‌లో సిల్వర్ జూబ్లీ చేసుకుంది, గోల్డెన్ జూబ్లీ చేసుకుంది. ఇది ఒక రికార్డ్. ఈ సినిమాతో అక్కినేని వారికి అంతులేని స్టార్డమ్ వచ్చింది. చాలా పెద్ద హీరో అయిపోయారు ఆ సినిమాతో అక్కినేని నాగేశ్వరరావు గారు. అలా చూసుకుంటే 'బాలరాజు' అక్కినేనిని స్టార్డమ్‌లో పైన నిలబెట్టింది. ఆ తర్వాత 1949లో అక్కినేని వారు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ 3 సినిమాలు ఏంటంటే 'రక్షరేఖ' ఇది కూడా 3 కేంద్రాల్లో చలదినోత్సవం చేసుకుంది. 'లైలామజ్ను' భరణి వారి సినిమా 'లైలామజ్ను' అదేమో 5 కేంద్రాల్లో చలదినోత్సవం చేసుకుంది. ఇది కాక అక్కినేని వారికి మరొక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఏడాది 'కీలుగుర్రం' సినిమా. ఇది మిర్జాపురం రాజావారు నిర్మించారు. ఈ 'కీలుగుర్రం' సినిమా 11 కేంద్రాల్లో చలదినోత్సవం చేసుకుంది. 148 రోజులు విజయవాడ మాల్టీ టాకీస్‌లో ఆడింది. ఆ రోజుల్లో ఇదొక పెద్ద రికార్డు. ఎందుకంటే ఆ రోజుల్లో సినిమాలు రిలీజ్ అయ్యేది కూడా ఎన్ని కేంద్రాలు? మహా అయితే 10-15 కేంద్రాల్లో రిలీజ్ అయ్యేవి. ఎక్కువగా 15 కేంద్రాలు రిలీజ్ అయితే గొప్పనమాట. ఆ లెక్కన చూసుకుంటే అక్కినేని వారు వరుసలో ప్రతి సినిమా 49 వరకు 44-49 వరకు ప్రతి సినిమా 100 రోజులు ఆడింది. అంటే లాంగ్ రన్ ఇచ్చిన సినిమాలే అన్నీ ఆడాయన్నమాట. ఆ తర్వాత 1950 సంవత్సరం చేసుకునేసరికి అక్కినేని వారివి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 2 సినిమాలు నాగేశ్వరరావు గారు, రామారావు గారు కలిసి నటించారు. మొదటి సినిమా చూసుకుంటే 'లక్ష్మమ్మ కథ'. ఈ సినిమా ప్రతిభా వారిది. ఈ సినిమా ఆడలేదు. తర్వాత 'పల్లెటూరు పిల్ల'. ఈ సినిమా 5 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 'పరమానంద శిష్యుడు' ఈ సినిమా మళ్ళీ అక్కినేని వారు ఆడలేదు. 'స్వప్నసుందరి' ప్రతిభా వారి 'స్వప్నసుందరి' సినిమా 3 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. తర్వాత సాధనా వారి సాంఘిక చిత్రం, మొట్టమొదటి సాంఘిక చిత్రం అక్కినేని వారిది 'సంసారం' సినిమా. ఇది 5 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ లెక్కన చూసుకుంటే 1944 నుంచి 1950 వరకు అక్కినేని వారి 14 సినిమాలు రిలీజ్ అయితే అందులో 2 సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ 'బాలరాజు', 'కీలుగుర్రం'. ఈ రోజుల్లో చెప్పుకున్నట్టు మాట్లాడాలంటే బ్లాక్ బస్టర్స్ అండ్ డబుల్ బ్లాక్ బస్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 5 సినిమాలు సూపర్ హిట్స్, 5 సినిమాలు హిట్స్ కింద తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ థియేటర్స్‌లో ఎక్కడైతే 100 రోజులు ఆడిందో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే 2 సినిమాలు మాత్రమే ఆడలేదు. అంటే ఈ 7 సంవత్సరాల్లో అక్కినేని వారు కన్సిస్టెంట్‌గా ఇచ్చిన హిట్స్ లెక్కన చూసుకుంటే అక్కినేని వారే మొట్టమొదటి సూపర్ స్టార్ ఆఫ్ ది తెలుగు సినిమా అవుతారేమో కదా! ఇది ఎక్కడా ఏ విమర్శకులు నేడు చాలా యూట్యూబ్‌లు చేసేవాళ్ళు కూడా ఎవరు ఎక్కడా చెప్పటం లేదు. ఎందుకో తెలీదు. కానీ కారణాలు తెలియవు కానీ ఈ విషయం ఎవరు చెప్పరు. ఆ లెక్కన చూసుకుంటే మొట్టమొదటి సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారే అవుతారు. ఇది మట్టుకు నిజమే అంటే అందరూ ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే పబ్లిసిటీ చేసేది చాలా తక్కువ అన్నపూర్ణ వాళ్ళు కూడా. అందుకే ఇది ఎక్కువగా మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కనిపించదు. కానీ చూస్తే జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రోజుల ప్రకారం లెక్కలు వేసుకుంటే ఆనాటి సూపర్ స్టార్ అక్కినేని నాగేశ్వరరావు మొట్టమొదటి సూపర్ స్టార్. అంతకుముందు చిత్తూరు నాగయ్య గారు 'పచ్చపోతన', 'చాగాయి' సినిమాలతో చాలా పెద్ద హిట్లు కొట్టారు. కానీ
బాలరాజు, కీలుగుర్రం వాటిని దాటి ఉన్నాయని ఆ రోజుల్లో చెప్పేవారు. ఆ రోజుల్లో మా పెద్దనాన్నగారు 1941 నుంచి 1952 వరకు 'పెంకిపిల్ల' అనే సినిమా పత్రిక నడిపేవాడు. ఆ సినిమా పత్రికలు చాలా నా దగ్గర ఆ రోజుల్లో నా చిన్నప్పుడు చాలా రోజుల్లో చదివాను. అందులో ఈ సినిమాల ప్రకటనలు, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా చూసినవాడిని. అందుచేత చాలా కాన్ఫిడెంట్‌గా ఈరోజు ఈ డీటెయిల్స్ మీకు చెప్పగలుగుతున్నాను. సో, తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సూపర్ స్టార్ అక్కినేని నాగేశ్వరరావు గారే.